ఈ నెల 25 నుంచి ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరగబోతుంది. ముందుగా హైదరాబాద్ లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొదటి టెస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ తో టీమిండియా తలపడిపోతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ లో ఉదయం 9 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత టీమిండియా T20 లో మంచి ఫామ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 3 T20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అదే జోరును ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల్లోనూ కనబర్చాలని రోహిత్ సేన భావిస్తుంది. అలాగే 2025లో WTC ఫైనల్ చేరుకోవడమే లక్ష్యంగా 4-0 తేడా లేదా 5-0 తేడాతో సిరీస్ ను చేజిక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తుంది. ఇందుకోసం మొదటి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, SSV జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ 3-4 స్థానాల్లో బ్యాటింగ్ కు రానున్నారు. అలాగే 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 6వ స్థానంలో KL రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఆల్ రౌండర్లుగా ఈ ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కనుంది. అయితే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను బరిలోకి దింపే అవకాశంగా ఉంది. ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. మొత్తంగా అంచనా ప్రకారం జట్టు ఇది. రోహిత్ శర్మ, SSV జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.